హలో ఆల్. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించింది. ఈ జీఎస్టీ తగ్గించడం వల్ల వ్యాపారులకు ఎంతవరకు లాభం ఉంటుంది, మధ్యతరగతి వారికి ఎంత లాభం ఉంటుంది, అసలు ఏ వస్తువులపై ఈ జీఎస్టీ తగ్గుతుంది, ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి కావచ్చు, లేదంటే హెల్త్ ప్లానింగ్ ఉన్న వారికి కావచ్చు, అసలు ఓవరాల్గా ఈ జీఎస్టీ తగ్గింపుపై మనం మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారితో మాట్లాడదాం. జీఎస్టీ తగ్గింపుపై ఎవరెవరికి ఎంత మేర లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు 10TV స్టూడియోస్. థ్యాంక్ యూ. మనం చూసాం కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించింది. సో ఎలా చూడాలి? సో అసలు ఇప్పుడే ఎందుకు అంటే స్ట్రక్చరల్ రీఫార్మ్స్ అనేవి ఇంత దీనిగా ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ టైమింగ్ మీరు చూస్తే ఈ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఒకవైపు ఏమిటంటే అందరికీ కొనుగోలు శక్తి బాగా తగ్గిందండి. ఇన్కమ్స్ కన్నా వాళ్ళు డే టు డే ఎక్స్పెండిచర్ బాగా పెరిగింది రకరకాలుగా. సో దానివల్ల ఏమవుతుందంటే అంత బై చేయలేకపోతున్నారు థింగ్స్ని. అంటే రెండు కొనాలని చోట ఒకటే కొనుక్కోగలుగుతున్నారు, కొన్ని వదిలేయాల్సి వస్తుంది. ఎందుకంటే మినిమం నీడ్స్కే సరిపోవడం లేదు. వస్తున్న మనీ ఇన్కమ్ లెవెల్స్ అనేవి ధరలు పెరిగినంత ఫాస్ట్గా అది పెరగలేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎకానమీ అనేది డౌన్ అవుతుందండి. సో దానివల్ల మనకి కార్పొరేట్స్కి ఏమవుతున్నాయంటే బిజినెసెస్ అంతా కూడా గ్రోత్ అనేది కనిపించట్లేదు. సో ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్, ఎంఎస్ఎంఈస్ ఎస్పెషల్లీ చిన్న బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా బిజినెసెస్ బాగా తగ్గాయండి. సో ఆ బిజినెసెస్ని కొంచెం ఎలా రివైవ్ చేయాలి, కార్పొరేట్ ఎర్నింగ్స్ని ఎలా పెంచాలి, ఒక సామాన్యుడికి కొంచెం రిలీఫ్ ఎలా ఇవ్వాలి, కొనలేకపోతున్నారు. సో వీళ్ళకి ఇన్కమ్ అనేది అంత పెరగట్లేదు. సో ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. సో వీటన్నిటికీ ఒక రీజన్ అనుకుంటే ఇంకోటి ఏంటంటే యుఎస్లో నుండి వచ్చిన మనకి ట్రంప్ టారిఫ్స్. ఈ టారిఫ్స్ 50% వేయడం వల్ల కొన్ని సెక్టార్స్ బాగా ఇంపాక్ట్ అయ్యాయండి. లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ, లేకపోతే ఈ ఫుడ్కి సంబంధించినవి కొన్ని ఏవైతే ఎక్స్పోర్ట్స్ చేస్తారో, అలానే టెక్స్టైల్స్, లెదరు, తర్వాత ఇంకొన్ని ఈ సీ ఫుడ్స్కి సంబంధించినవి ఇవేవైతే మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తామో ఇప్పుడు వాళ్ళందరూ కూడా జాబ్ ఉంటుందా లేదా అంటే ఒక 1 lakh to 2 lakh పీపుల్ జాబ్స్ గురించి కూడా భయపడుతున్న సిచ్యువేషన్కి వచ్చేసింది. సో ఇలాంటి టైంలో కొంచెం ఒక బూస్ట్ ఇవ్వాలి, ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్స్ చేయాలి అన్నది ఒక సెకండ్ టైమింగ్. థర్డ్ ఏంటంటే ఫెస్టివల్స్. ఇప్పుడు బాగా స్పెండ్ చేస్తాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనకి నవరాత్రులు వస్తున్నాయి, ఆ తర్వాత దివాళీ వస్తుంది, దసరా ఉంది. సో ఇవన్నీ మనకి ఇది మెయిన్ ఈ టైమింగ్లో పెట్టడానికి. సో ఎందుకంటే ఇప్పుడే బాగా స్పెండ్ చేస్తారు. సో ఎక్కువగా ప్లేసెస్కి వెళ్ళడం కానీ, మనము బట్టలు కొనుక్కుంటాము, ఇంట్లో కొత్తగా వంటకాలు అవి చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు బాగా స్పెండింగ్ ఉంటుంది, గిఫ్ట్స్ కానీ ఏదైనా. సో ఈ టైంలో అంటే ఇప్పుడు ఈ జిఎస్టీ కూడా 22nd September నుంచి ఎఫెక్టివ్గా స్టార్ట్ అవుతుంది. సో మీరు గమనిస్తే 22nd నుంచే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. మనకి దసరా స్టార్ట్ అయ్యిందే 22nd. సో దిస్ ఈజ్ లైక్ గిఫ్ట్ లాగా మనకి వచ్చిందండి. సో దట్ ఎవరైతే స్పెండ్ చేస్తున్నారో ఒకరు అంత లిమిట్ లేకుండా కొంచెం ఆ అమౌంట్ ఏదైతే మీకు సేవ్ అయిందో ఆ అమౌంట్ని ఇంకో దగ్గర ఖర్చు పెడతారు కదా ఈ జిఎస్టీ ద్వారా. ఎక్కడైతే కొంచెం మీకు ఈ ధరలు తగ్గాయో సో ఆ అమౌంట్ని మీరు వేరే దగ్గర ఖర్చు పెట్టుకుంటారు అనే ఉద్దేశంతో మేజర్గా ఈ టైమింగ్ అనేది ఇలా సెట్ చేశారు. అంటే సగటు మధ్య తరగతి వారికి ఎంతవరకు లాభం అండి? అది మనం డిఫరెంట్గా మాట్లాడుకుందాం అండి. ఫస్ట్ ఫుడ్ అండ్ బెవరేజెస్ మనం మాట్లాడుకుంటే ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్, నూడిల్స్ కానీ ఇవన్నీ, లేకపోతే డ్రై ఫ్రూట్స్, జ్యూసెస్, మిల్క్, ఎస్పెషల్లీ మనం మిల్క్ ఎక్కువ యూస్ చేస్తాం, పన్నీర్ యూస్ చేస్తాము, బ్రెడ్స్ బాగా యూస్ చేస్తాము, ఈ రోటీ, పరాటా ఇవి చాలా రెగ్యులర్గా మనము యూస్ చేస్తూ ఉంటాం కదా. అవన్నీ కూడా మనకి ఒకప్పుడు 12%, 18% ఉండేవండి. అవన్నీ కూడా కొన్ని అయితే 5%కి తెచ్చేశారు, కొన్ని అయితే 0%కి వచ్చేసింది. సో చాలా వరకు మనకి అక్కడ ఫుడ్ అండ్ బెవరేజెస్లో వస్తుంది. అలానే డైలీ ఎసెన్షియల్స్ మనకి హెయిర్ ఆయిల్ కానీ, సోప్స్, షాంపూస్, టూత్ పేస్ట్, బటర్, ఘీ, చీజ్, నమ్కీన్ కూడా మనం ఎక్కువగా మిక్చర్స్ అవి ఇవి కొంటూ ఉంటాము. అలానే యుటెన్సిల్స్, టేబుల్ వేరు, డైపర్స్ ఇవన్నీ కూడా మనకి ఓల్డ్ రేట్స్ చూసుకుంటే మీకు అన్ని 18%లో ఉన్నాయి. 18-12 ఆ రేంజ్లో ఉన్నవన్నీ ఇప్పుడు ఐదర్ 5%కి తెచ్చేసారండి. సో అది ఒక రిలీఫ్ అనేది మనము చెప్పొచ్చు. ఆ తర్వాత హెల్త్ కేర్ మీరు అనుకున్నట్టు మనం అందరం కూడా ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాము. ఈ ఇన్సూరెన్స్ అనేది ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్సు, లైఫ్ ఇన్సూరెన్సు తీసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేదండి. ఎందుకంటే జిఎస్టీ 18% ఉండేది. మీకు ఒక 50,000 అంటే దాని మీద 18% అంటే ఎంత పెరుగుతుంది చూడండి. సో చాలామంది ఎక్కువగా తీసుకోలేకపోయేవాళ్ళు. అంటే చాలా వరకు అంటే ఇప్పటికీ మన ఇండియాలో 40 crore పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదండి. సో ఎంతమంది ఎఫోర్డబిలిటీ లేక తీసుకోలేకపోతున్నారో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంత 18% అనేది తగ్గింది కాబట్టి
కొంచెం అది కూడా బిగ్గెస్ట్ రిలీఫ్ అండి. సో ఇదైనా చూసి అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్లు అలాంటివి కొనుక్కుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుందండి. అలానే ఈ థర్మామీటర్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే మనకి యూజ్ అవుతాయో, ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్స్ ఉంటాయి కదా, ఈ డయాగ్నోస్టిక్ కిట్స్ తర్వాత మనకి గ్లూకోమీటర్ కానీ ఇలాంటి ఈ స్పెట్స్ కొనుక్కుంటాం కదా మనం రెగ్యులర్గా, వాళ్ళందరికీ కూడా అప్పట్లో 12 to 18% ఉండేదండి. ఇప్పుడు నేను ఏమైతే ఈ ఐటమ్స్ చెప్పానో వీటన్నిటి మీద కూడా ఇప్పుడు అది నిల్ లేకపోతే 5%కి వచ్చాయి. సో మీరు ఎవరైతే ఈ బై చేసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అయితే ఇప్పుడు కొంచెం అయితే కనిపిస్తుందండి. అలానే మనకి నెక్స్ట్ ఏంటంటే అగ్రికల్చర్, ఇప్పుడంతా ఫార్మింగ్ కూడా చాలా వాళ్ళు కూడా చాలా ఈ వర్షాలు అవి వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళకు కూడా ఈ ట్రాక్టర్స్ బాగా యూజ్ అవుతాయి కదండి. సో ఈ ట్రాక్టర్స్, టైర్స్, ఆ ట్రాక్టర్ పార్ట్స్ అవన్నీ 18% ఉండేవండి, ఇప్పుడు అది 5%కి వచ్చింది. అలానే మనకి స్పెసిఫైడ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఇప్పుడు బాగా వాడుతూ ఉంటారు కదా. సో ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి, సో మనకంతా కూడా అందరూ కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడు స్టార్ట్ చేద్దామా పనులన్నీ అని. సో అలాగే అగ్రికల్చర్, హార్టికల్చరు ఇలా మెషిన్స్కి సంబంధించినవన్నీ కూడా అప్పట్లో 18% 12% ఉండేవండి, ఇప్పుడు దాదాపుగా అన్ని 5%కి వచ్చేసాయి. సో ఇవి ఎవరైతే గమనించుకోవాలి. అలానే ఆటోమొబైల్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ 2 వీలర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు, అలానే 4 వీలర్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అప్పట్లో కొంచెం కాస్ట్లీగా ఉండేవి, ఇప్పుడు అవన్నీ కూడా అంటే ఏవైతే 1200 cc కెపాసిటీ ఉన్న బిలో ఉన్న కార్స్ అన్నిటికీ కూడా మీకు ఒక 50,000 నుంచి 1 lakh పైనే మీకు డిస్కౌంట్స్ కానీ ఆ బెనిఫిట్ కానీ మీకు కనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా 18% ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ అంటే 28%లో ఉండేవండి అవన్నీ. సో ఆల్మోస్ట్ అంటే మీరు ఈ కార్స్ కానీ లేకపోతే ఈ డీజిల్ హైబ్రిడ్ కార్స్ కానీ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఆటోస్ ఇవన్నీ కూడా 28% GST ఉండేది, ఇప్పుడు అది దాదాపుగా 18%కి వచ్చింది. సో కొంచెం రిలీఫ్ అంటే ఒక 10% అయితే తగ్గుతుందండి. మీరు ఏదైనా తీసుకోండి 10% అనేది మీకు అక్కడ తగ్గుతుంది. అలానే మనకి హోమ్ అప్లయన్సెస్, ఇప్పుడు దివాళీ రాగానే మనం ఇంట్లో టీవీ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్స్ ఏదైనా ఫ్రిడ్జ్ తీసుకుందాము, ఏసీ తీసుకుందాము, ఇలాంటివి అందరూ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ అవన్నీ కూడా 28% అండి. అంటే టీవీస్ మీద కూడా 28% ఉండేది. డిష్ వాషర్స్ ఇప్పుడు బాగా యూస్ చేస్తున్నారు, వాషింగ్ మిషన్స్ యూస్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా అప్పుడు 28% ఉండేది, ఇప్పుడు 18% అండి. అంటే దీని మీద కూడా మీకు 10% వరకు బెనిఫిట్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి 22nd నుంచి అప్లికబుల్ అవుతాయి. అలానే ఎడ్యుకేషన్ సంబంధించిన పెన్సిల్స్, షార్పనర్స్, బుక్స్, నోట్ బుక్స్, ఇరేజర్స్ అవన్నీ కూడా అప్పుడు 12% ఉండేవండి, ఇప్పుడు అవన్నీ కూడా జీరో, కంప్లీట్లీ జీరో. సో పిల్లలు అంటే మనం ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని ఐటమ్స్ మీరు ఏమైనా తీసుకోండి, బుక్స్ కానీ పెన్సిల్స్, ఇరేజర్స్ అన్నీ కూడా, మ్యాప్స్ కూడా ఇంక్లూడింగ్ అన్నీ కూడా 0%కి తెచ్చేసారండి. సో అవి కూడా మనకి చాలా అంటే ఒక కామన్ పర్సన్కి ఏమేమైతే కావాలో అవన్నీ కూడా ఇందులో కవర్ చేసేసారండి. అండ్ ఇంకొకటి మాధవిరెడ్డి గారు, ఆడవాళ్ళకు చాలా ఇష్టమైంది గోల్డ్ పరిస్థితి ఏంటి? జిఎస్టీ పెరిగిందా తగ్గిందా? సిచ్యువేషన్ ఏంటి? అంటే వీళ్ళు ఈసారి చెప్పింది ఏంటంటే అంటే రెగ్యులర్గా మనం చూసే కన్జ్యూమబుల్ గూడ్స్, ఇప్పుడు గోల్డ్ అనేది రెగ్యులర్గా వాడేది కాదు కదండి. సో అందుకని ఐ డోంట్ థింక్ సో గోల్డ్ అనేది ఇందులో జిఎస్టీ దీంట్లో ఇంక్లూడ్ చేశారని అయితే ఎక్కడ మాకు రాలేదు. సో ఇప్పుడు అఫ్ కోర్స్ అంటే మీరు చెప్పేది కరెక్టే, ఎందుకంటే గోల్డ్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది. 1,06,000 అంటే ఇట్ ఈస్ టూ ఎక్స్పెన్సివ్. ఎటువంటి రిలీఫ్ వచ్చినా వాళ్ళు చాలా అంటే ఎస్పెషల్లీ ఉమెన్ దే యూస్ టు ఫీల్ బెటర్. బట్ గోల్డ్కి అయితే ఇదేం లేదండి. ఇదంతా ఏంటంటే రెగ్యులర్గా మనం వాడే ఇంట్లో వాడుకునే వస్తువులు ఏవైతే ఉంటాయో ఒక కామన్ పర్సన్ బిలో మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎవరైతే వాడుకుంటున్నారో వాటి మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశారో. దట్టు ఈ ఫెస్టివల్స్ టైమ్స్లో బాగా మనం వాడతాం కదా ఈ వస్తువులన్నీ, ఇవన్నీ ఫుట్ వేర్ కానీ క్లోదింగ్ కానీ. ఇప్పుడు మీరు పోనీ గోల్డ్ అంటే లేదు కానీ మీకు క్లోదింగ్ అయితే తగ్గుతుందండి డెఫినెట్లీ. దాని మీద కూడా గార్మెంట్స్ మీద కూడా చాలా వరకు మీకు మంచిగా తగ్గుతుంది. అదైతే ఎంజాయ్ చేయండి. గోల్డ్ అయితే మీరు కొనుక్కోలేరు కానీ బట్ ఈ గార్మెంట్స్ వైపు అయితే మనం కావాల్సిన బట్టలు కొంచెం తక్కువగా రేట్లో దొరుకుతాయి. అలానే ఫుట్ వేర్ కూడా మీకు తగ్గుతుంది. సో వీ హ్యావ్ టు ఎంజాయ్ విత్ దిస్ గుడ్ ఫుట్ వేర్ అండ్. మాధవిరెడ్డి గారు, అంటే ఈఎంఐ ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళకి ఎలా ఉంటుంది?
సో ఆల్రెడీ వాళ్ళు ప్రైస్ అనేది ఫిక్స్ అయిపోయింది కదండి. సో కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది మనకి ఓల్డ్ ఈఎంఐ అంటే ఓల్డ్ ఈఎంఐ అయితే సేమ్ అయితేనే ఉంటుందండి. అది కూడా సెప్టెంబర్ 22 నుంచి అండి. ఇప్పుడు మీరు రేపు వెళ్ళి కొనుక్కుంటే మీకు రేపు ఏం పెద్ద బెనిఫిట్ కనిపించదు. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 22 ఆఫ్ సెప్టెంబర్. సో ఈ అప్పట్లో అండి 4 రేట్స్ ఉండేవి, అంటే 5, 12, 18, 28%. ఇలా 4 రేట్స్ ఉండేవి జిఎస్టీ రేట్స్. ఇప్పుడు ఏం చేశారంటే 2 రేట్స్ పెట్టారు, 5%, 18%, అంతే. దెర్ ఇస్ నో 28%, దెర్ ఇస్ నో 12%. ఇలా మనకి ఏంటంటే అన్నీ కూడా ఈ 5% లేదు అంటే 18%, ఈ రెండిట్లో మాత్రమే మనకి దాదాపుగా మీకు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఇందులోనే ఉంటుందండి. బట్ మ్యాక్సిమం అన్నీ డైలీ యూసేజ్ ఏవైతే మనం చేస్తున్నామో అవన్నీ కూడా 5%లోకి తెచ్చేసారు. 5% లేదంటే ఇంకొక డౌట్ ఏంటంటే మాధవరెడ్డి గారు, ఇప్పుడు సెప్టెంబర్ 22 తర్వాత వ్యాపారులు తగ్గించకపోతే అప్పుడు సామాన్యులు ఏం చేయాలి? సో అదేంటంటేనండి, లైక్ వాళ్ళు ఆల్రెడీ అప్పుడు మేము మ్యానుఫ్యాక్చర్ చేసేసాము, ఎందుకంటే మేము ఆల్రెడీ జిఎస్టీ కట్టేసాము. ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్లస్ జిఎస్టీ అక్కడ మీరు గమనిస్తే రెండు కలిపి, అంటే ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ కట్టేశారు. కట్టేసిన తర్వాత మనకు అది కాస్ట్ మన దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు, ఓకేనా. సో ఇప్పుడు 10 రూపీస్ అనేది వాళ్ళు యాడ్ చేసుకున్నారు, 110 రూపీస్ మీకు చేస్తున్నారు అనుకోండి. సో ఆ ప్రోడక్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే వాళ్ళు చేస్తారో వాటికి మీకు తగ్గుతుంది ఇమీడియట్గా. అంటే అందుకని మనకి 22 వరకు టైం ఇచ్చారు కదా. ఈ 22 వరకు ఏవైతే గూడ్స్ ఉన్నాయో అవన్నీ అయిపోతున్నాయి. కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి జిఎస్టీ కట్టే అవసరం ఉండదు, అది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ గవర్నమెంట్కి పే చేస్తారు, ఆ కాస్ట్ మీ దగ్గర నుండి తీసుకుంటారు. సో వాళ్ళు అక్కడ నుంచి పే చేయరు కాబట్టి మీకు కాస్ట్ వేయరు. సో దీనికి ఏంటంటే కొంచెం టైం పడుతుంది, అంటే కొత్తగా ఏవైతే మ్యానుఫ్యాక్చర్ అంటే జిఎస్టీ లేకుండా వాళ్ళు చేస్తున్నారో అప్పుడు మీకు బెనిఫిట్ అనేది పాస్ అవుతుంది. సో కొంచెం టైం, మీరు అన్నట్టుగా కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిమెంట్ ధరలు కూడా తగ్గాయి, సో ఇళ్ళ ధరలు కూడా తగ్గుతాయి అనుకోవచ్చా? సో సిమెంట్ అనేది రియల్ ఎస్టేట్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది తగ్గిందంటే ఓవరాల్గా ఎకానమీని ముందుకు నడిపించాలి అంటే ఒకవైపు ఏంటంటే ఆటోమొబైల్ బాగా, ఎందుకంటే ఎక్కువగా మనకేంటంటే ఎకానమీ అనేది కొన్ని సెక్టార్స్ మీద బాగా డిపెండ్ అయి ఉంటుంది. అందులో కన్స్ట్రక్షన్ ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో ఏంటంటే సిమెంట్ అనేది వాళ్ళు తగ్గించారండి. సో దీనివల్ల కొంచెం బిల్డర్స్కి వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ ఏమైనా మనకి, ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగిందండి. లైక్ రైట్ ఫ్రమ్ స్టీల్, సిమెంట్లు అన్నీ కూడా ఒక దాదాపుగా మీరు ఒక 6-7 ఇయర్స్ నుంచి చూస్తే ఎప్పుడు పెరగడమే కానీ తగ్గడం వినలేదు. మనం ఏ విషయంలో కూడా మనం అందరము ఏంటంటే ఇది ఇంత పెరిగింది, ఇది ఇంత పెరిగిందని విన్నాం, కానీ ఇది ఇంత తగ్గిందంటే ఎప్పుడు కూడా మిల్క్ ప్యాకెట్ కూడా ఈ నెక్స్ట్ మంత్ నుంచి 2 రూపీస్ పెరిగింది, అసలు తగ్గడం అనేది మనం వినలేదు. ఐ థింక్ ఇట్స్ ఇన్ సో లాంగ్. సో థ్యాంక్స్ టు ఆల్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఫైనల్లీ మనం వింటామేమో దీని మీద 2 రూపీస్ తగ్గింది, దీని మీద 10 రూపీస్, దీని మీద 100 రూపీస్ తగ్గిందని. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ స్టార్ట్. సో దీనివల్ల అంటే రియల్ ఎస్టేట్లో అయితే కొంచెం ఎఫోర్డబిలిటీ అనేది ఎవరైతే ఇల్లులు కట్టుకుంటారో వాళ్ళకి కొంచెం కాస్ట్ అయితే తగ్గుతుందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పెట్రోల్, డీజిల్ వీటి పరిస్థితి ఏంటి? వాహనదారులకు గుడ్ న్యూసా, బ్యాడ్ న్యూసా? సో మేము అంటే ఇది ఎప్పటి నుంచి అంటే ఫస్ట్ మేము అంతా అడిగింది ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ల మీద జిఎస్టీలు తగ్గించాలనుకుంటున్నాం. ఇది కూడా మేము ఎప్పటి నుండో స్టార్ట్ చేసామండి పెట్రోల్, డీజిల్ మీద. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఇంటర్నేషనల్ ప్రైజ్ పెట్రోల్ కానీ పెట్రోల్ చూసుకుంటే $150 పర్ బ్యారెల్ ఉండేదండి ఒకప్పుడు. $150, ఇప్పుడు అది ఎంత అయింది? $60 అయింది. మరి మనకు మాత్రం ఏం బెనిఫిట్ వచ్చింది? ఇంటర్నేషనల్ మార్కెట్లో మరి $100, $120 కూడా ఉన్నింది. అంత ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అది $60కి వచ్చినప్పుడు మనకి ఏం బెనిఫిట్ ఇచ్చారు? ఇంటర్నేషనల్ తగ్గిందా, అయినా మనకి బెనిఫిట్ రాలేదు. సో ఆ బెనిఫిట్ నాకు తెలిసి నెక్స్ట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్లో దీని తర్వాత అదే అని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలానే రష్యా నుంచి ఆయిల్ తీసుకొస్తున్నారు, అంటే ఆయిల్ బై చేస్తున్నారు. అంటే మన ఆయిల్ ఇంపోర్ట్స్ 30-40% రష్యన్ ఆయిల్ డిస్కౌంట్లో బై చేస్తున్నాము, అది కూడా ఇండియన్ రూపీస్ ఇచ్చి బై చేస్తున్నాం. అంటే అది ఎంత బెనిఫిట్ అండి మనకి. మరి మనకెందుకు ఇవ్వట్లేదా బెనిఫిట్? సో అందరం కూడా అడుగుతూ ఉన్నాము, మీ ఏదైతే గవర్నమెంట్కి బెనిఫిట్ వస్తుందో ఈ రష్యన్ ఆయిల్ డిస్కౌంట్లో కొనడం వల్ల. అలానే ఇంటర్నేషనల్లో క్రూడ్ ఆయిల్ బాగా పడిందండి, $120 నుంచి ఆల్మోస్ట్ $60-70 పడింది. మరి మనకేది బెనిఫిట్? సో దీస్ ఆర్ ఆల్సో ద నెక్స్ట్ డిమాండ్ అనేది స్టార్ట్ అయింది. సో మేబీ దీని తర్వాత నెక్స్ట్ అదేనంటే దిస్ ఈజ్ జస్ట్ బిగినింగ్. అంటే ఇదంతా ఏంటంటే ఎప్పుడైతే టారిఫ్స్ అనేవి వచ్చాయో, తర్వాత స్పెండింగ్ అనేది తగ్గిందో, దీన్ని ఎలా అయినా రిఫార్మ్ చేయాలి అని చెప్పి ఎకానమీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అందులో ఇది ఫస్ట్ స్టెప్.
అంటే జిఎస్టీ రేట్ కట్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇవి జిఎస్టీ రేట్ కట్స్ అనేది అది చెప్పాను కదండి, 4 ఉండేవి మనకి, 4 రేట్స్ ఉండేవి. సో ఇప్పుడు మనకి 2 రేట్సే ఇచ్చారు, 5%, 12% అండ్ 18%. సో చాలా వరకు మనకి 5%కే వచ్చేసాయి. మేబీ మనం ఫ్యూచర్లో ఓన్లీ 5% చూసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఓన్లీ 5% అన్నిటికీ అలా కూడా వేస్తే అదొక పెద్ద గుడ్ న్యూస్ అదే అవుతుందండి. సో ఇదంతా ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ స్టెప్ అనమాట. ఇక 1 by 1 మనం ఇంకా చాలా చాలా బెనిఫిట్గా మనకు వచ్చేటట్టుగా ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి తీసుకొస్తున్నారు. ఇంకా చూద్దాం ఇంకేమొస్తాయి ఇంకా బెనిఫిట్స్. అండ్ సిగరెట్స్ కి రేట్స్ పెంచేశారు. అవును. సో మద్యం ప్రియుల పరిస్థితి ఏంటి? సిన్ గూడ్స్ అనేసి ఒక పేరు పెట్టారండి, సిన్ గూడ్స్ అంటారు. అంటే ఏవైతే లగ్జరీకి సంబంధించిన కార్స్ కూడా అండి, లగ్జరీ కార్స్ ఏవైతే పెద్ద పెద్ద మనకి ఎస్యూవీస్, హై ఎండ్ కార్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకందరికీ బ్యాడ్ న్యూస్ అండి. ఎవరైతే పెద్ద కార్లు ఎస్యూవీ హై ఎండ్ కార్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మార్కెట్లో చాలా ఎక్స్పెన్సివ్ అవ్వబోతోంది. వాళ్ళకి 40% వరకు పెరుగుతుంది. అంటే 40% పెంచారండి, 40%లోకి వెళ్ళారు. అంటే అప్పుడు అది అంత లేదు. ఇప్పుడు ఈ సిన్ గూడ్స్ అని చెప్పేసి వీళ్ళకి మాత్రము ఈ 40%. అలానే బైక్స్ ఉంటాయి చూడండి, కాస్ట్లీ బైక్స్. సో అంటే సీసీ చాలా హై ఎండ్ బైక్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాటిని కూడా 40%లోకి పెట్టారు. ఇక సిగరెట్స్, టొబాకో కూడా 40%లోకి పంపించేశారు. సో వాళ్ళందరూ అంటే దే వాంటెడ్ టు డిస్కరేజ్, అంటే ఏవైతే ఇంపోర్టెడ్ ఈ వెహికల్స్ ఉన్నాయి, లగ్జరీ ఉందో వాటిని కొంచెం డిస్కరేజ్ చేసి, అలానే టొబాకో ఇవన్నింటినీ కూడా డిస్కరేజ్ చేసి, ఎస్పెషలీ మీకు ఇంకా కూల్ డ్రింక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయండి. దే వాంటెడ్ టు డిస్కరేజ్ దట్ వన్ ఆల్సో. ఏవైతే ఈ కెమికల్స్ అన్ని ఎక్కువైపోయాయి కదా, ఈ పెస్టిసైడ్స్ కూడా వాడుతున్నారు, ఈ కెమికల్స్ ఎక్కువైపోయాయని దాన్ని కూడా డిస్కరేజ్ చేద్దామని సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొంచెం జిఎస్టీ పెరిగిందండి. ఇవన్నీ కూడా నెగిటివ్. ఎవరైతే ఇవి బై చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది ప్రైజెస్ డెఫినెట్గా పెరుగుతాయి. అండ్ ఇప్పుడు కార్ బుక్ చేస్తే 22nd తర్వాత డెలివరీ ఉంటే సో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? లేదండి, ఇప్పుడు మీరు కార్ బుక్ చేస్తే మాత్రం ఈ ప్రైస్కే వస్తుంది. ఎందుకంటే ఇదంతా అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. సో కొంత వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎఫెక్టివ్గా ఎప్పటి నుంచి వస్తాయి, వాళ్ళకి కూడా రేట్ కార్డ్ రావాలి కదా. ఆ రేట్ కార్డ్ వచ్చిన తర్వాత కొత్త రేట్ కార్డ్, ఇప్పుడు అంతా కూడా ఇదే రేట్ కార్డ్ కంటిన్యూ అవుతుంది కదా. సో కొత్త రేట్ కార్డ్ ఎప్పుడైతే అప్లై చేస్తారో అప్పుడు మాత్రమే మనకు బెనిఫిట్ ఇవ్వగలరు. సో వెయిట్ అండి, ఇన్ని రోజులు ఆగారు కదా, దివాళీ వరకు ఆగండి. ఇప్పుడు దసరా కాకపోతే దివాళీకి కొనుక్కోండి. సో ఏదైనా ఒక 40,000 1 lakh వరకు తగ్గుతుంది అంటే మనం ఆగలేమా? సో డెఫినెట్లీ మీరు అందరూ వెయిట్ చేయండి. యూ క్యాన్ సీ ద డిఫరెన్స్. 50,000 నుంచి 1 lakh వరకు మీరు కార్స్లో కానీ ఇంకా మిగతా విషయాల్లో కానీ వస్తాయి. బట్ మీరు అన్నట్టుగా ఇమీడియట్గా అయితే రాదు, ఇట్ విల్ టేక్ టైం. ఓకే. అండ్ ఇప్పుడు ఈ జిఎస్టీ సంస్కరణలు అయిన తర్వాత వ్యాపారులు, బిజినెస్ చేసే వాళ్ళు ఎలాంటి రూల్స్ ని ఫాలో అవ్వాలి, ఎలా ఉంటుంది? సో ఇది ఏంటంటే నాట్ ఓన్లీ రేట్ కట్ అనే కాదండి, సింప్లిఫై కూడా అయిపోతుంది కదా. మీకు ఎప్పుడైతే 0%, 5% ఉందంటే అసలు చాలా వాటికి ఇంకా మీకు జిఎస్టీ పరిధిలోకే రాకుండా చేసేసారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ అవుతుందండి. ఎవరైతే ఎంఎస్ఎంఈస్ అంటారు, ఎస్పెషల్లీ అంటే మీడియం చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు, మైక్రో బిజినెసెస్ అంటారనమాట. సో ఈ మైక్రో మీడియం సైజ్ బిజినెసెస్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి చాలా రిలీఫ్ అండి. ఒకవైపు జిఎస్టీ తగ్గింది, దానివల్ల ఏంటంటే ధర తగ్గగానే మీరు ఎక్కువ కొంటారు కదా, వాళ్ళకి సేల్స్ పెరుగుతున్నాయి కదా. సో ఇప్పటికే చాలా చిన్న చిన్న బిజినెసెస్ సేల్స్ తగ్గాయని చాలా కంప్లైంట్స్ వస్తాయి. సో దేర్ ఆర్ మెనీ బిజినెసెస్ ఆర్ కమింగ్ డౌన్. ఎందుకంటే మీరు అన్ని కొనటం లేదు, అన్ని సేల్స్ జరగడం లేదు, అప్పుడున్నంత సేల్స్ అయితే ఇప్పుడు లేవు అని చాలా వరకు వాళ్ళు నెగిటివ్గా వెళ్తున్నారండి. వాళ్ళందరికీ కూడా ఇది ఒక బూస్టప్. సో వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే మీరు ప్రైస్ తగ్గించారో ఇమీడియట్గా ఒకటి కొన్న చోట ఇది 2 కొనుక్కోవచ్చు. 100 grams కొన్న చోట మీరు 200 కొంటారు. సో ఈ విధంగా వాళ్ళకి సేల్స్ పెరుగుతాయి, అది ఒకటి. ఆ తర్వాత ట్యాక్స్ అనేది సింప్లిఫికేషన్ అయిపోయింది. ఎందుకంటే ఇక మీరు అన్నిటికీ జిఎస్టీ ఉండదు కాబట్టి మీకు ఏంటంటే సింప్లిఫై అవుతుంది. సో చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి డెఫినెట్లీ దిస్ ఈజ్ ఏ బూస్ట్ అప్ అండి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే ఆన్లైన్ సేల్స్కి కూడా ఇది వర్తిస్తుందా? సో అన్నిటికీ వర్తిస్తుందండి ఆన్లైన్లో కూడా. ఎందుకంటే ఎంఆర్పి మీదే కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ మధ్య ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫీజు పెంచారు.
ఓకే. మీరు గమనించారో లేదు, ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తుంది కదండి, ఎవ్రీ వన్ వాంట్స్ టు టేక్ ద అడ్వాంటేజ్. ఈ ఒకవైపు ఏమో మీకు గమనిస్తే ఎయిర్ ఫేర్స్ అన్నీ పెరిగాయి. మీరు ఎయిర్లైన్స్లో మీరు దివాళీ టైం వరకు చూసుకోండి, ఇక కంటిన్యూస్గా మీకు ఎయిర్ ఫేర్స్ పెరిగిపోయాయి. అలానే ఇప్పుడు బాగా మీరు అన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తారు కదా, జెప్టో, బ్లింకిట్, తర్వాత నైకా, మనం కావాల్సినవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో చేస్తాం. వీళ్ళందరూ ప్లాట్ఫామ్ ఫీజులు పెంచేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రైజ్ అది తగ్గినా ఈ ప్లాట్ఫామ్ ఫీజు వల్ల తగ్గదండి. సో బెటర్ మీరు ఆన్లైన్లో ఎందుకంటే డైరెక్ట్ బై చేసుకోండి, వాళ్ళకి ప్లాట్ఫామ్ ఫీజు ఎందుకు పే చేయటం. సో ఇంకొంచెం మీరు ప్లాన్డ్గా ఉన్నారంటే ఇంకా తగ్గించుకోవచ్చు. మీరు డైరెక్ట్గా మంచి స్టోర్స్కి వెళ్ళి మీరే బై చేసుకున్నారనుకోండి, ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫీజుల్ని కూడా మీరు అవాయిడ్ చేయగలరు. మీరే కొంచెం అంటే కొంచెం ప్లానింగ్ చేసుకోవాలి. ప్లానింగ్ చేసుకొని షాపింగ్ చేయండి. ఐ థింక్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. మాధవిరెడ్డి గారు, అంటే ఇప్పుడు జిఎస్టీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. సో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కదా, ఈ నేపథ్యంలో స్కీమ్స్ ఏమైనా కట్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంటాయా? బ్యాలెన్స్ చేయడానికి ఎట్లా ఉండొచ్చు? సో దీనికి ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే 48,000 crores, 50,000 crores వరకు వాళ్ళకి ఇంపాక్ట్ అయితే పడుతుందండి. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈజ్ సస్టైనబుల్. ఎలా అంటే మీరు ఇంకొన్ని ఎక్కువ కొంటున్నారు కదా, ఏదైతే ఇక్కడ సేవ్ అవుతుందో, ఇక్కడ మీకు ఒక 100 రూపీస్ సేవ్ అవనియండి, 1000 రూపీస్, ల్యాక్ ఎంతైనా సేవ్ అవనియండి, దాన్ని ఏం చేస్తారు, మీరు ఇంకొక వస్తువు కొంటారు కదా. సో దాని ప్రకారంగా వాల్యూమ్స్ పెరుగుతాయి. మేబీ జిఎస్టీ రేట్ వల్ల కొంచెం ఎకానమీ తగ్గొచ్చు, కానీ వాల్యూమ్స్ వల్ల అది మళ్ళీ కాంపన్సేట్ అవుతుంది. ఇదంతా కూడా షార్ట్ టర్మ్. ఏదైతే గవర్నమెంట్కి లాస్ అనేది కనిపిస్తుందో, లేకపోతే స్టేట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయో, మాకు తగ్గుతుంది, మా భాగం అనేది తగ్గుతుంది అనేది, ఇదంతా కూడా షార్ట్ టర్మ్ అండి. లాంగ్ రన్లో ఏమవుతుందంటే దానికి ఈక్వలెంట్గా వాల్యూమ్స్ పెరుగుతాయి. అందరూ కూడా చాలా అంటే 100 నుంచి ఒక 200, 300 పీసెస్ కొంటున్నారు కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఇదంతా కూడా కాంపన్సేట్ అవుతుంది. బట్ ఇనీషియల్గా అయితే మీరు అన్నది కరెక్ట్ అండి. బట్ లాంగ్ టర్మ్లో ఇదంతా కూడా అడ్జస్ట్ అయ్యి ఇక వాళ్ళకి రావాల్సిందంతా కూడా అది కంటిన్యూగా అదే ఇన్కమ్ అనేది గవర్నమెంట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్కీమ్స్ అవన్నీ దీనివల్ల ఇంపాక్ట్ అవుతాయి అనేది మాత్రం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు వాడేది మొబైల్, సామాన్యుల నుంచి రిచెస్ట్ పర్సన్ వరకు మొబైల్ ఎవ్రీ మంత్ రీఛార్జ్ చేసుకోవాల్సిందే. సో రీఛార్జ్ అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా దీనివల్ల? దీనికి ఏమి రీఛార్జ్లు వాటి గురించి అయితే ఎక్కడ మాట్లాడలేదండి. సో ఇక్కడ ఇదేంటంటే ఎలక్ట్రానిక్స్ అన్నారు, ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్ అన్నారు. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లోని ఒక పర్సంటేజ్ అనేది తగ్గించారు, ఒక 10% వరకు. మేబీ రీఛార్జ్ తగ్గకపోవచ్చు కానీ, బట్ మొబైల్లో ఏమైనా మీకు కొనుక్కునేటప్పుడు తగ్గేదైతే అవకాశం అయితే ఉంటుంది. సో యూ నీడ్ టు వెయిట్ టిల్ అనదర్ 20 days to 30 days. మీరు ఏమైనా మొబైల్ కొనుక్కోవాలంటే కొంచెం ఆగడమే బెస్ట్. అంటే ల్యాప్టాప్స్కి కూడా ఇది వర్తిస్తుందండి. ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అంటే ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏసీ, రిఫ్రిజిరేటరు, డిష్ వాషర్స్ ఇవన్నీ చెప్పారు. బట్ అగైన్ వీ నీడ్ టు చెక్ విత్, ఇంకా ఫైనల్గా ఈ రోజే కదా వచ్చింది మనకి రేట్, దేని మీద తగ్గుతాయి దేని మీద తగ్గదు అనేది మనకి ఇంకొంచెం క్లారిటీ అనేది ఇంకా ఇస్తారండి. సో దాంట్లో కానీ డెఫినెట్గా ఈ మొబైల్స్, తర్వాత మీరు అన్నట్టుగా ల్యాప్టాప్స్ అయితే అంత ఎక్కువ కాకపోయినా అట్లీస్ట్ మీకు 10% అయినా మీకు బెనిఫిట్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సామాన్యులకు ఈ జిఎస్టీ రేట్స్ అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. సో వారికి తెలియచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటారా? సో ఇండైరెక్ట్ టాక్సేషన్ అంటారండి. జిఎస్టీ అంటే ఇండైరెక్ట్ టాక్సేషన్. అంటే మీరు ఒక ప్రోడక్ట్తో పాటు ట్యాక్స్ కూడా మనం కలిపి కట్టేస్తున్నాం. అవును, ఒక ప్రోడక్ట్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 100 ఆ ప్రోడక్ట్ది, బట్ ఏంటంటే జిఎస్టీతో కలిపి 110 రూపీస్ కడుతున్నాం. సో ఈ 10 రూపీస్ ఇప్పుడు మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. సో ఇదేంటంటే మీరు డైరెక్ట్గా పే చేసేది కాదనమాట. సో అంటే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ అనుకోండి, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తున్నాము, ట్యాక్సెస్ పే చేస్తున్నాము. ఇది అలా కాదు. ఇదేంటంటే ఇండైరెక్ట్గా మనం బై చేస్తున్న ప్రతిసారి, సర్వీస్ తీసుకున్న ప్రతిసారి మీరు కడుతూ ఉన్నారు. అది ఇప్పుడు ఏంటంటే తగ్గుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది, సామాన్యులకు అర్థమయ్యే విధంగా ఏది ఎంత తగ్గింది, ఎంత పర్సంటేజ్ తగ్గింది, September 22 నుంచి తగ్గిందని చెప్పి చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవిరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.